హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే మనం బస్సుల్లో, ట్రైన్లో, చూడండి కారుల్లో ఎలా అయితే మనం ఆంధ్ర అయితే వెళ్ళిపోతున్నాము. అన్నీ మారుకుంటా ఎలా అయితే చేరేసాం. వావ్! చూడండి, స్టార్టింగ్ అయితే గుమ్మంలో పెద్ద మామిడి చెట్టు అండి. చాలా చక్కగా మా చుట్టాల ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మా చుట్టాలు ఇల్లు అంటే ఎవరిదని అనుకుంటున్నారా? మా ఆడబడొచ్చు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. చూడండి ఎంత పెద్ద మామిడి చెట్టు ఉందో, పెద్ద పెద్ద కాయలు చక్కగా. ఇవి ఒకటే అనుకుంటున్నారా? వీడియో అయితే కీప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నా కర్ణాటకలో దొరకలేని కూడా చూపిస్తాను. చాలా చక్కగా మనకి ఫేవరెట్ అండి. అవి ఏంటి అని అనుకుంటున్నారా? చూడండి, వీడియో అయితే కీప్ చేయకండి. నాది ఇంతవరకు వీడియో చూసారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. వావ్! సైజ్ అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వావ్! ముంజికాయలండి చూడండి. మా ఆడపడుచు వాళ్ళ అల్లుడు అయితే కొట్టేస్తున్నారు. వాళ్ళ అల్లుడు మాకు అబ్బాయి అవుతాడు. చూడండి చక్కగా ఎంత చక్కగా కొట్టేస్తున్నారో. ప్రతి కాయ కూడా మనం కర్ణాటక వాళ్ళు వచ్చామని చక్కగా ప్రతి కాయ కూడా కొట్టేస్తున్నారు. ఇది ఎలా తినాలి ఏంటి అని అనుకుంటున్నారా? చూడండి, మన కర్ణాటక వాళ్ళకి అయితే ఎలా తినాలో కూడా తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడే కర్ణాటక వచ్చేసాం కదా, ఇప్పుడైతే చూడండి స్పూన్లు పెట్టి తినేస్తున్నాము. అస్సలైతే ఎలా తినాలో కూడా వీడియో అయితే కీప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి, చూపిస్తాను. మా చిన్న ఆడపడుచు మా మనవరాలు చూడండి చక్కగా ఇలా అయితే స్పూన్ వేసుకుని తినేస్తున్నాము. మా మరిది గారు చూడండి వద్దంటున్నారు, ముంజిపండు అవుతాయి. మా పెద్ద ఆడపడుచు చక్కగా ఆవిడైతే ఒకటైతే తిన్నారు, రెండోదైతే ఇచ్చుకుంటున్నారు. మనకి ఫేవరెట్ కదండి ముంజిపండు అంటే, చాలా ఇష్టం కదా. మనకు దొరకని వస్తువు తినే కొలది తినాలనిపిస్తుంది. ఒక్క సంవత్సరం పాప కాడి నుంచి 90 ఏళ్ల బామ్మ దాకా తీసుకోవచ్చండి ఈ ఫ్రూట్స్ అయితే. చూడండి, ముంజిపళ్ళు అంటే చాలా ఇష్టం కదా అందరికీ. మామిడి పళ్ళు, వావ్! చాలా కాయలు చూడండి కిందకి ఎలా అందేస్తున్నాయో చక్కగా. సైజు అయితే ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంది. సైజు నాకు చేతికి అయితే సరిపోతలేదు, అంత సైజు ఉంది. పళ్ళు కూడా బాగా ముగ్గిపోయినాయండి, పటపట రాలుతూనే ఉన్నాయి. చాలా బాగున్నాయండి, చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. చూడండి ముంజికాయలు అన్నీ కూడా కొట్టేశారు, మన ఫేవరెట్ కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ మన ఆంధ్రాలో చాలా బాగుంటాయండి ఇళ్ళు అయితే. ఫెవారీ గోడ, ఇల్లు, అసలు గేట్లు, పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి, అసలు చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం అయితే. ఎండలు ఎక్కువగా ఉంటాయి అని అంటారు కదా, అలాగైతే అస్సలు లేదు, చాలా బాగుంది. సూపర్ అండి, నాకైతే చాలా నచ్చేసింది ఈ వాతావరణం అయితే. చూడండి ఇల్లు కానించి అంతా కూడా చక్కగా. చూడండి మా అబ్బాయి అయితే కనిపిస్తున్నారు కదా. ముంజికాయలు అన్నీ కొట్టిచ్చేసారండి, మనకి చాలా కష్టపడి కొట్టిచ్చేసారు. మొత్తం మనం అయితే ఫ్రీగా కూర్చొని అన్నీ కూడా తినేద్దాం. ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా, ఇలా అయితే తినేయాలి, కావాల్సినన్ని తినేయాలి. చాలా మంచిదండి, చాలా చల్లగా స్వీట్గా కొబ్బరి గుంజులాగా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ కాయ ఎలా తినాలో చూపిస్తాను. ఇలా బొటకనేలు పెట్టుకుని ఇలా అయితే తినేయాలి. చూడండి, ఈ రోజుల్లో ఇలా తినడం కష్టం కదా మనకి, కానీ వెనకటి పద్ధతి అండి ఇది. చాలా బాగుంది, సూపర్, చాలా చాలా టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరిగా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మా అబ్బాయి అయితే చూడండి ఎలా కొట్టిచ్చేస్తున్నారో. బాయ్.